హాయ్ అండి, వెల్కమ్ టు వేణీస్ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు అయితే చికెన్ చింత చిగురు ఫ్రై అయితే నేను చూపించబోతున్నాను. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. చికెన్కి ఆ చింత చిగురు పులుపు అనేది బట్టి చికెన్ పీస్ కూడా చాలా బాగుంది. నేను ఇక్కడ చికెన్ చింత చిగురు ఫ్రైతో పాటు పచ్చి మామిడికాయ రసం కూడా రెడీ చేసుకున్నాను. ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి. దాంట్లో వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. దాంట్లో గరం మసాలా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ముందుగానే చింత చికెన్ని క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను. అండ్ అలాగే 1/2 kg వరకు చికెన్ తీసుకొని చికెన్ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. ఇవి కొంచెం దూరగా అయ్యేలోపు 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని అండ్ 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవి దూరగా వేయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని మధ్యలోని కలుపుతూ చికెన్లో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మధ్యలో మిక్స్ చేసుకుంటూనే వాటర్ అంతా ఇంకిపోయాయి చూడండి. సో చికెన్ అంతా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, ఒక 80% వరకు. ఇప్పుడు వచ్చేసి మనం 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. అండ్ అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. సో చింత చిగురు వేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ కారం ఎక్కువనే పట్టిద్ది, పులుపు కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి ఒక 5 minutes కుక్ చేసేసుకున్నాను. చికెన్ పీసెస్కి పట్టాలి కాబట్టి మసాలా అంతా. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు కూడా వేసుకొని జస్ట్ ఒక 10 minutes కుక్ చేసుకోవాలి. చింత చిగురు తొందరగానే కుక్ అయిపోయింది. అండ్ అలాగే చికెన్ కూడా పడుతుంది కాబట్టి ఆ పులుపు చాలా బాగుంటుంది. సో చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది చింత చిగురు కూడా. ఇప్పుడు వచ్చేసి మనకైతే కర్రీ రెడీ అయిపోయింది. చికెన్ చింత చిగురు ఫ్రై అయితే చాలా ఈజీగా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూపించాను కదా. సో ఇలాగే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చాలా టేస్టీగా, చాలా బాగుందండి. చాలా సింపుల్గా కూడా రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఓకే అండి, బాయ్. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ